శాంతినగర్ హనుమాన్ దేవస్థానానికి వచ్చిన దగ్గర నుంచి కూడా ఉత్తరా నక్షత్రం పూజల మీద చాలామందికి పనులు పూర్తయ్యాయి. నిన్న మీరు పడి పూజకు వచ్చారు హేమంత్ కుమార్, తన విషయంలో కూడా రెంట్లో నాకు పడి పూజ పెట్టినప్పుడు గురుస్వామి మీరు రావాలి, ఫస్ట్ మాల మీరే వేశారు, ఇది 16వ సంవత్సరం మాల, మీరు రావాలి అని అంటే ఆ సంవత్సరం నేను వెళ్ళిన తర్వాత ఈ వాస్తు చాలా అన్ని విధాలుగా బాగుంది, ఇది నీ సొంతం చేసుకుంటావు అని అనగానే భార్యలో అదొక రకమైన దుఃఖంతో కూడిన సంతోషం. ఇంతవరకు మేము ఎక్కడున్నా రెంటా తీసుకున్నామండి అని అంటే, కాదమ్మా ఇది మీరు కొంటారు అనేసరికి భార్యాభర్తలు సాష్టాంగ నమస్కారం చేసి మీ సంకల్పం ఎలా ఉంటే అలా అన్నారు. అలాగే 2 years తిరగకుండానే దానికి డబ్బులు ఇచ్చి ఆ ఇల్లుని కొనుక్కున్నారు. అలా 4 years తర్వాత మళ్ళీ పడిపూజకి కేకేశారు. పడిపూజకి కేకేస్తే ఆ పడిపూజలు నేను ఇచ్చిన అభయం ఏంటంటే, ఇది ఇంతటితో సరిపోదు, ఇది 2 bedrooms 3 bedrooms మళ్ళీ ఇంకొక మెట్టు పైకి ఎక్కుతున్నారు మీరు అని అన్నా. అప్పుడు కూడా భార్య చాలా కంఠం నీళ్ళు పెట్టుకొని, స్వామి 2-3 చెప్పారు, కరెక్ట్ మాకు అయిపోయింది, ఇది కూడా అవుతుందని సంకల్పం. అలాగే మన మియాపూర్ దగ్గర 3 bedroom అది తీసుకున్నారు. మొత్తం అపార్ట్మెంట్లో 1500 మంది దగ్గర ఉంటారు. అపార్ట్మెంట్లో కాపురం చేసేవారు. వీళ్ళు కాక అయ్యప్పలు 1000 మంది ఉన్నారు. అందుకని నాకు మొన్న అనిపించింది ఏంటంటే, అయ్యప్ప స్వామి శబరిమల వదిలేసి మన తెలంగాణకి ఆంధ్రాకి బయలుదేరి వస్తాడేమో అన్నట్టుగా భక్తిభావం అలా పెరిగిపోయింది స్వాముల్లో. ఆ అపార్ట్మెంట్లో అందరూ కిందకి దిగి అయ్యప్ప 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 అంటుంటే, శబరిమల నుంచి స్వామి దిగిపోయాడు, మన తెలంగాణ అంతా స్వామి చూసుకుంటాడు, ఇంత భక్తిభావం పెరిగిపోయింది మన తెలంగాణ ఆంధ్రాలో. మన వాళ్ళే శబరిమల నిండుగా కనపడుతున్నారు. సుబ్రహ్మణ్య స్వామి కృత్తికా నక్షత్రం వస్తుంది, నెలకొకసారి వస్తుంది. ఉత్తరా నక్షత్రం, ఉత్తరా పల్గొని నక్షత్రం నెలకొకసారి వస్తుంది. దీనికి దర్బా కృష్ణమూర్తి గారు, రేణుకమ్మ గారు, నేను ఈ గుడి ఎక్కిన దగ్గర నుంచి ఇంతవరకు ఒక్కరోజు కూడా మానకుండా లేదు. వాళ్ళు పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార, స్వామికి ఒక వస్త్రం, ఒక దండ, విడిపూలు, పళ్ళు. వాళ్ళ ఇంట్లో అభివృద్ధి 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 అంటే ఇదే స్వామిని నమ్ముకున్నారు అంతే. ఈరోజు లేరు. చిన్న సామాన్ ఇచ్చేసి వాళ్ళు తిరుపతి వెళ్ళారు, మేము ఉండమండి అన్నారు. అయితేనే చేస్తుంటే వాళ్ళే నాకు ఆ పాలలో కనపడ్డారు. వాళ్ళ పాలే అక్కడ ఆధారం అయినాయి. అంత భక్తితో చాలామంది గుడికి వస్తుంటారు. స్వామి మేము వచ్చేటప్పుడు ఏమైనా తెచ్చుకోవాలా, నీకు ఇంత ఇచ్చేస్తాము, నువ్వు చూసుకో అంటారు. ఒక్క పువ్వు తీసుకొని మీరు అక్కడ పెట్టండి, స్వామి సంతోషిస్తాడు. కంపల్సరిగా ఉత్తర పల్గొని నక్షత్రం వాళ్ళు ఈ యొక్క పూజను కంపల్సరిగా చేసుకుంటే వాళ్ళ దినదిన అభివృద్ధి చాలా బాగుంటుంది. ఇందాక మీరు చెప్తున్నట్టు ఆ పీటను కదిలించినాక ఆ పటం, ఆ యొక్క కింద బియ్యం అవి ఉంటాయి కదా, మనం ఒక్కలు అవన్నీ పెడతాం కదా, వాటిని ఏం చేయాలి? జల్దీలో కలపాలా లేదంటే మనం ఇంట్లో పెట్టుకోవచ్చా? అది చెరువులో కలపాలి, చేపలకు కలపాలి. అది ఏదా బియ్యం అవన్నీ, ఎందుకంటే దానికి అగరొత్తులు, కర్పూరం వాసన వేస్తుంటాయి, అది మనం వండుకు తినడానికి కుదరదు. ఇంకొకటి ఏంటంటే, ఎవరికైనా ఇవ్వడానికి కూడా వాసన వచ్చినట్టు తింటారు. మనం అది నీళ్ళలో వేసేస్తే ఏమవుతుందంటే పైన పవర్ అంతా పోతుంది, కర్పూరం పవరు, అగరొత్తుల పవర్ అంతా పోయి లోపలికి వెళ్ళేసరికి చేపలు తింటాయి. చేపలకు మనం మత్స్యావతారానికి భోజనం పెట్టినంత వాళ్ళం అవుతాం. అందుకనే చెరువులో వేసేస్తారు. ఆ గుడ్డ కూడా చెరువులో గుంజేసి ఓ పక్కన వేయాలి, ఆ చెరువులో వదలకూడదు, అది చేప తింటే చచ్చిపోతుంది. కాబట్టి ఆ గుడ్డని పక్కన వేసేయాలి. ఆ తమలపాకులు, ఒక్కలు, అరటిపొళ్ళు ఇవన్నీ కూడా పక్కన వేసేయాలి. ఓన్లీ బియ్యం ఒకటి మాత్రం అన్నపారాధన చేసినవి ఒకటే నీళ్ళలో కుదిలితే ఎన్నో చేపలు తిని అవి మనకి ఒక్క చేపకి 100 చేపలు పవరిస్తుంది. అందుకని అంటారు, ఏదైనా మనకి కార్యక్రమం ఇంట్లో నడిస్తే చెరువులో కలిపిరండి అంటారు. ఇదే కాదు, పితృ కార్యక్రమాలు కూడా
పితృ కార్యక్రమాల్లో మనం పిండాలు పెడతాం. ఉమ్, పిండాలు పెట్టినప్పుడు పూర్వం పెద్ద దొడ్డు ఉండేది, లోగిలు ఉండేది, అరటి మొక్కలు, కొబ్బరి మొక్కలు, మామిడి మొక్కలు అని ఉండేవి. మనం బ్రాహ్మణులు భోంచేసి వెళ్ళిపోయిన తర్వాత ఈ పిండాన్ని, ఈ బ్రాహ్మణులు తిన్న ఆకుని భూమిలో తవ్వి ఉమ్, భూమిలో పెట్టేవాళ్ళు. ఎందుకంటే చచ్చిపోయిన వాళ్ళు పెట్టిన భోజనం ఉమ్, అది కుక్కలు అవి తినకూడదు, ఉమ్, అది వాసన కూడా చూడకూడదు. ఓకే. అంత పవిత్రంగా మనం ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నాం. అందుకని దానికన్నా మించింది అయ్యప్ప యొక్క పూజా కార్యక్రమాల్లో వాడేది ఇది. ఓకే. కాబట్టి పూజా విషయంలో చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేసుకొని మన పరిస్థితి ఎంత బాగుందో అంతలోనే మనం దాన ధర్మాలు చేయండి. ఇంత చేయాలి అంత చేయాలని పెట్టుకోవద్దు. పట్టణ ఎవరేం చెప్పినా వినద్దు కూడా. ఉమ్, మీకు ఏదైనా సమస్య ఉంటే డైరెక్ట్గా గుడికి రండి, సంప్రదించండి. నేను కానీ గురుస్వామి గారి కానీ అక్కడున్న పూజారి ఎవరున్నా సరే మీకు సమాధానం చెబుతారు. పట్టాన్ని మనం మళ్ళీ పూజ పటం చేసుకోవచ్చా? పట్టం ఇంకొకటి ఏంటంటే, మనం మాల వేసుకుంటే ప్రతి సంవత్సరం ఈ మాలను తీసుకెళ్ళి చెట్టుకి గిరాటేయటం, ఆ కాలువలో పడేయటం, బట్టలు తీసుకెళ్ళి అవతల పడేయటం, ఫోటోనేమో ఇలా మోసుకొస్తారు స్వామి, ఈ ఫోటో ఎక్కడ పెట్టాలి అని. మనం చేసిన పూజ ఫలితం ఎక్కడ ఉంటుందంటే స్వామి ఆ చెట్టుకి తగిలించేస్తారు. చెట్టుకి తగిలిస్తే మన పని వాళ్ళు ఏం చేస్తారంటే అది తీసేసి చెత్తబుట్టలో పడేస్తారు. ఈ చెత్త ఎక్కడికి వెళ్తుంది? మున్సిపల్కి వెళ్తుంది. ఉమ్, ఈ మున్సిపల్ ఎక్కడికి వెళ్తుంది? అశుద్ధాల మధ్యకి వెళ్తుంది. మన భక్తి తీసుకెళ్ళి అక్కడ పడేసినట్టు అవుతుంది. మా తరఫు నుంచి మేము చెప్పేది ఏంటంటే, 1 సంవత్సరం వేసుకున్నాం మాల 18 సంవత్సరాలు వేసుకుంటేనే గురువుకి బలం వస్తుంది. ఉమ్, ఇప్పుడు మనం తిరుపతి వెళ్తున్నాం, ఒక మెట్టు ఎక్కితే మనకి వెంకటేశ్వరం కనపడ్డు, ఉమ్, 2 మెక్కితే కనపడ్డు, 108 మెట్లు ఎక్కితే వెంకటేశ్వరం కనపడతాడు. ఉమ్, అట్లానే 18 మెట్లు 18 సంవత్సరాలు వేసుకుంటేనే ఆ యొక్క బట్టలు, ప్యాంటు, షర్టు, లింగి ఇవన్నీ కూడా 18 సంవత్సరాలు అవే అట్టు పెట్టుకోవాలి. అవి చెరుగుతాయి, అవి చేస్తాయి అనేది. పూర్వం ఆ పద్ధతి ప్రకారంలో 15 మంది ఇప్పుడు నా దగ్గరకు వస్తున్నారు. అదే సంవత్సరం మాల, అదే సంవత్సరం బట్టలు, అది చాలా నీట్గా ఉతుక్కుంటున్నారు. ఇప్పుడు అవి ఏమైనా తడిసినాయి అంటే కుళ్ళు కంపు వస్తాయి. కుళ్ళు కంపు వస్తే మన దగ్గరికి ఎవరికి దండం పెట్టరు. ఉమ్, ఈ స్వామి దగ్గర వాసన వస్తుంది, స్వామి నాకు ఫోన్ వచ్చింది వెళ్ళిపోతాను వచ్చేస్తారు. అలా ఉండకూడదు. మన ఒళ్ళు మనం జాగ్రత్త పెట్టుకోవాలి, సోప్ పెట్టుకోవాలి. కానీ మనం పెట్టిన సోపు మన ఆడవాళ్ళు ఎవరు అంటుకోకూడదు. అందుకనే సోప్ పెట్టద్దు అంటారు. ఓకే. సోప్ అంటే సోకు, ఉమ్, సోక్ అంటే ఎవరికి? అయ్యప్పకి నీట్గా కనపడాలి. ఉమ్, మనం బయటికి వెళ్తే మన మొహం నీట్గా కనపడాలి. ఉమ్, మనం ఏమాత్రం చింపులు చుట్టూ వేసుకొని బొట్టు లేకుండా ఉన్నా ఎవరు కూడా గౌరవించరు, భక్తిగా దండం పెట్టరు. ఇంకొకటి ఏంటంటే, అయ్యప్ప స్వాములు మాలేసుకొని గంధం, విభూది, కుంకుమ పెట్టుకోకుండా తిరిగితే పెద్ద పెద్ద సమస్యలకి హేతు అవుతుంది. అది ఓకే. పెద్ద పెద్ద సమస్యలు ఇరుక్కుంటారు పోయి. ఈ సమస్య ఏంటంటే జీవితంలో అనే దగ్గరికి తెచ్చుకుంటారు. స్వామి మావాడు మాలేసుకున్నాడు, బజార్లో అప్పుడు తిరుగుతున్నాడు, అది ఇది అని అంటే చేసిన పని చెప్పరు. ఉమ్, మీకు గతంలో చెప్పి ఉన్నాం, మేము ఎప్పుడు మాలేసినా చెబుతూ ఉంటాం. విభూది శివప్రీతి, గంధం విష్ణు ప్రీతి, కుంకుమ శక్తి ప్రీతి. శక్తి అంటే ఎవరు? అమ్మవారు కాదు, ఉమ్, అయ్యప్ప. ఓకే. 5 కొండల మీద ఉన్నది అయ్యప్ప. ఉమ్, అయ్యప్ప శక్తి రూపం. ఓకే. ఆహా. ఆ శక్తి రూపమే మనకి కిందకు వచ్చింది. ఉమ్, ఆ శక్తి రూపంతోనే అయ్యప్పని ఎట్లా అంటే చాలు, పవర్ఫుల్, నేను ఇచ్చాను పో అంటాడు. ఓకే. ఆ బొట్టు లేకుండా తిరిగితే స్వామి ఎంతగా బాధ పెడతాడంటే, బొట్టు ఉంటే ఎంత బాగా చూసుకుంటాడంటే, ఇప్పుడు మన చంటి పిల్లడికి స్నానం చేయించి పౌడర్ రాసి అది ఏదో నల్ల బొట్టు పెడతారు, ఈ పక్కన పెడతారు, ఎంత అందంగా ఉంటాడు. ఉమ్, స్వామికి మనం అలంకారం చేస్తే అంత అందంగా ఉంటాడు. మనం అలంకారం చేసుకుంటూ అలా ఉండాలి. ఓకే. ఒకటి మెచ్చేలాగా ఉండాలి, ఒకటి తిట్టేలా ఉండకూడదు, ఒక చికాకు పడేలా ఉండకూడదు. మనం మాలేసుకున్నందుకు దురసనాలకు దూరంగా ఉండాలి, భార్యతో ఐక్యతగా ఉండాలి, పిల్లలతో ఒక స్నేహితులతో ఉన్నట్టుగా ఉండాలి, పిల్లల మధ్యన బతకాలి.
మా నాన్న బయటికి పోతాడండి, రాత్రి వస్తాడు, అయ్యే పరిస్థితి మేము చెప్పలేమండి అని అంటారు. అలాంటివి తెచ్చుకోవద్దు. నా పరిస్థితుల్లో నేను మాలేసి ఇరుముళ్ళు కట్టింది దగ్గర దగ్గర ఒక 75 మందికి, సంవత్సరానికి 75 మందికి తాగుడు వ్యసనాలన్నీ పోగొట్టి ప్రమాణం చేశాను. ఇరుముడు కట్టేటప్పుడు ఇరుముడి మీద ప్రమాణం చేసేవాడిని. నేను తాగను అని ప్రమాణం చేసేవాడిని. ఇప్పటికి తాగట్లేదు చాలామంది. ఓకే. అది ప్రమాణం. నెయ్యి పోసి నేతిలో బిరడా పెట్టకుండా తరిమే చెయ్యి. ఓకే. నేను తాగను, దుర్వ్యసనాలకు వెళ్ళాను అని ఫోన్. మనము ఇరుముడికి అత్తగారు, మామగారు, తల్లి, తండ్రి వీళ్ళందరూ వస్తారు. వాళ్ళందరిలో మనం ఇది అడుగుతున్నాం. ఓకే. రేపొద్దున నువ్వు గోడ చాటుకెళ్ళి ఇలా ముందేసుకొస్తానంటే అక్కడ ఆ రోజున నువ్వు ప్రమాణం చేసేవారు ఈ రోజున వేస్తున్నావు అంటారు కదా. అందుకనే మేము 10 మందిలో ఇరుముడి మీద ప్రమాణం చేసి చెప్తాం. నువ్వు ముందు మానేయి, సోప్టాలు మానేయి, అటు ఇటు తిరగటం మానేయి. భార్య, పిల్లలు, నువ్వేం సంపాదించావు అంటే పిల్లలు చదువుకుంటున్నారండి అంటే వాళ్ళే మనకి బ్యాంకులో డబ్బు. అవును. నువ్వు అది సంపాదించు. నువ్వు పొద్దుత్తమానం మాలేసుకోవటం, 45 రోజులు అయిపోగానే ముందు వేసుకోవటం, చెప్పులు వేసుకోవటం, ఇష్టం వచ్చినట్టు తిరిగేయటం, పిల్లల్ని పట్టించుకోకపోవటం చాలామంది హైదరాబాద్లో ఉంది అది. కాబట్టి నేను చెప్పినట్టుగా అందరూ కూడా సంవత్సరానికి ఒక చెడు అలవాటుని వదిలేయండి. ఒక మంచి ఇచ్చేస్తాడు ఆ స్థానంలోకి. ఆ ఖాళీగా ఉంచిన స్థలాన్ని ఒక చెడుని మనం తీసి పక్కన పడేసామంటే ఒక మంచి అక్కడ ఇచ్చేస్తాడు. మనం ₹1 ఇస్తే 10 రూపాయలు ఇస్తాడు అయ్యప్ప. అలానే మనం ఒక చెడు తీసేస్తే ఒక మంచిని తీసుకొచ్చి ఆ స్థానంలో పెట్టేస్తాడు. లోటు చేయడు. అంతవరకు గ్యారంటీ. ఎందుకంటే మన సనత్నగర్ హనుమాన్ దేవస్థానం నుంచి ఉత్తరపల్లి నక్షత్రాలు పూజ చేసి భక్తుల్లోకి అలా తీసుకెళ్ళాడు. ఆయన ఒక చంటి పిల్లాడిగానే చూసుకున్నా ఈ రోజు వరకు కూడా. ఇంకా నేను నాకు భగవంతుడు ఓపిక ఇచ్చినంత వరకు కూడా అలాగే చూసుకుంటాను. నేను ఎక్కడికి స్వామిని ఎదురు బయటికి సేవల మీద పోను. ఒకవేళ పోయాను అని అంటే ఫోన్ మీద ఫోను నాకు. స్వామి అయ్యప్ప నల్లగా ఉన్నాడు, అయ్యప్ప అలా ఉన్నాడు, అయ్యప్ప ఇలా ఉన్నాడు, నువ్వు లేవా అని అడుగుతారు. ఇంకంతే, అక్కడితో నాకు మనసు పనిచేయదు. ఎంత పనున్నా సరే వచ్చేసి స్వామిని చూసుకోవాల్సిందే. రాత్రి 10ంటికి వచ్చినా సరే తలుపు తీసి ఒకసారి స్వామిని చూసి వెళ్ళి పడుకొని పొద్దున్న వచ్చి అలకారం చేసుకుంటాను. స్వామికి నాకు బంధం అలా ఎదిరిపోయింది. ఆ బంధంలో ఈ సేవ చేసుకుంటున్నారు. ఈ సేవ అలా ఉంది. అందులోనే ఇవాళ ఉత్తరపల్లి నక్షత్రం ఎంతోమంది మాలలు వేసుకోవటం, ఇరుముడి కట్టుకోవటం, భక్తి భావంతో కూడా పై వచ్చిన వాళ్ళు కూడా స్వామిని చాలా బాగున్నాడు, బాగా అయ్యప్పలాగా ఉన్నాడు, వాళ్ళకి ఈరోజు స్వామికి పుట్టినరోజు అని తెలియదు, అయినా బాలుడా ఉన్నాడు అని అంటే అప్పుడు నేను చెబితే అలాగా స్వామి అందుకే బాలుడా ఉన్నారన్నారు. అది భగవంతుడికి, భక్తుల్లోకి, పూజారికి ఉన్న బంధం. ఈ బంధాన్ని మీరు అలా కొనసాగించుకోవాలి. మీరందరూ బాగుండాలి. ఆ సేవలో భాగంగానే మీరు గుడికి కొత్తగా మార్బుల్స్ వేపిస్తున్నారు, అభివృద్ధి కార్యక్రమం చేపిస్తున్నారు. ఎవ్రీ ఇయర్ మీరు మాలో సున్నాలు వేయించేవాళ్ళు, కొత్తగా ఈ ఇయరే మార్బుల్స్ వేపిస్తున్నారు. ప్రతి సంవత్సరం ఏంటంటే మనకి అన్నదానం ఉంది. అన్నదానానికి పెయింటింగ్ ప్రతి సంవత్సరం పెయింటింగ్ మనమే వేయిస్తాం. ఎవరి భక్తులను చూడండి పెయింటింగ్ వేయిస్తాం. నెలకి మనం 17,000 చొప్పున 60 రోజులు, ఒక్క రోజు కూడా దాంట్లో ఇది లేకుండా 60 రోజులు మనమే భక్తి చేయాలి. రోజుకొకళ్ళు దాతలు, ఇద్దరు పెట్టాం, రోజుకొకళ్ళనే పెడతాం. రోజుకి 600 నుంచి 700, 800 మంది భోజనం చేస్తారు. అట్లానే మనకు దేవాలయానికి కూడా పెయింటింగ్ల విషయంలో కూడా నేనే చూసుకుంటాను. ఎందుకంటే మనం అడిగామని అంటే కాదు అని అనకూడదు. అలాంటి భక్తులను నేను దగ్గరికి వెళ్తాను. భక్తులే ఇవంతా చేపిస్తారు. మనకి హెట్రో మోహన్ రెడ్డి గారు, రాగిణి గారు, వారికి 2 మగపిల్లలు, వారి పెళ్లికి ముందు నుంచి సంతానం లేదు. మన కృష్ణారెడ్డి, మన రామిరెడ్డి గారని జంగారెడ్డి ఊళ్ళో పెద్ద దేవాలయం ఉంది, అయ్యప్ప స్వామి గుడి. ఆయనతో నాకు పరిచయం.
ఆయన ఇంట్లో పడిపూజ పెట్టుకుంటే ఇట్లా సంతానం లేదని మూడి పిల్లలు బాధపడుతూ ఉంటే సత్యనారాయణ గారు చిన్న విషయం చెబుతారు, అది చేసుకో, నీకు సంతానం కలుగుతుంది అని అంటే అప్పుడు ఆయన మానకుండగా మంగళవారం 7 వారాలు వచ్చారు. 13వ వారంలో అమ్మాయి నెల తప్పిందని ఆయన నాకు నవ్వుతూ వచ్చి స్వీట్ ఇచ్చేవారు. ఓ సూపర్, మంచిది, చాలా చాలా సూపర్ విషయం. వెంకట ప్రసన్న ఆంజనేయ రెడ్డి, ఓహో, సాయి సుకేష్ రెడ్డి పేర్లు. ఆ తర్వాత బాబు కడుపును పట్టడం, స్వామి మాకు అమ్మాయా అబ్బాయా అని అడిగితే మీకు అబ్బాయా అని ఫస్ట్ చెప్పాను. అలాగే అబ్బాయి పుట్టాడు. తర్వాత కూడా మళ్ళీ ఒక 4 years తర్వాత మళ్ళీ గర్భవతి అయింది. అప్పుడు కూడా అడిగారు, స్వామి మాకు అమ్మాయి ఉంటే చాలు, అబ్బాయి అయింది కదా అంటే, లేదు రామలక్ష్మణ్ మీ దగ్గర ఉండాలి అని చెబితే అది ఓకే అయింది. అది ఒక నమ్మకం. ఆ నమ్మకం చొప్పునే మనకు అన్నదానానికి పెయింటింగ్ వేయించిన, గుడి చుట్టూ పెయింటింగ్ వేయించిన, గుడికి పెయింటింగ్ వేయించిన, ఎంతైనా సరే సత్యం గారు మీరు చెప్పండి మేము చేస్తాం, మీతో మేమున్నాం, మాతో అయ్యప్ప ఉన్నాడు ఓకే అని చెప్పేసి ఆ రోజు నుంచి పెయింటింగ్ వేస్తున్నారు. అలా కాదని నేను మొన్న మోహన్ రెడ్డి గారిని రాగిణి గారి అభిషేకానికి వస్తే వాళ్ళని నుంచోబెట్టి, ప్రతి సంవత్సరం పని వద్దండి, జీవితాంతకాలం నిలిచిపోయే పని చేద్దామని అంటే, మీరు చెప్పండి మేము చేద్దామన్నారు. ఇలా మార్పులు వేస్తే మంచిదని మీ సంకల్పం బాగానే ఉంది, అయితే ఈ సంవత్సరం మార్పులు వేసేద్దామన్నారు. ఓకే, అందుకనే వర్క్ నడుస్తుంది. అవును, నేను చూసా, చాలా వరకు అయిపోయింది కూడా, చాలా 90%కి వచ్చేసింది. మన ఈ వంటశాల పక్కన గురుస్వామి రూము, ఎదర షెడ్ పెంచడం, ఏం చేసినా మోహన్ రెడ్డి గారు నాకు ఇది కావాలి అని అంటే ఎన్ని లక్షలైనా సరే నా మీద భక్తి, సుబ్రహ్మణ్య స్వామి మీద ఇది సత్యం గారు అడిగారు, పని చెయ్యాలి. ఓకే, అది ఇక్కడ నేను సంపాదించుకున్న పలుకుబడి. ఓకే, ఎవరు చేస్తున్నారని ఎవరికి తెలియదు, సత్యం గారు చేస్తున్నారు. మోహన్ రెడ్డి గారు కూడా అదే అన్నారు, మాదే ఉంది స్వామి, మీరు చెబితే మేము చేస్తున్నాము, అది మీ వల్లే అవుతుంది, మీరే చేయండి. అంటే మీరు వాళ్ళలో ఎంత భక్తి భావన తీసుకురాకపోతే వాళ్ళు మీకు ఎంత నమ్ముతారు మిమ్మల్ని, అది అంతే కదా. అది అలా ఆ భక్తి అలా ఉండిపోయింది. ఆ సంవత్సరం నుంచి ఏంటంటే ఇదే కాదు, నేను ఒకటే ముక్క చెప్పా, 1,50,000 రూపాయలు తీసి అయ్యప్ప దగ్గర పెట్టేసాను ప్రతి సంవత్సరం. పెరిగితే కలపండి, తరిగితే ఉంచండి, తర్వాత ఇంకో నెక్స్ట్ చూసుకుందామని. మొన్న 2 గ్రైండర్లు మన ఇక్కడ వంటశాలలో గారెలు కానీ అక్కడ స్వామికి అని 2 గ్రైండర్లు తీసుకున్నాము. 87,000 అయింది. స్వామి వెంటనే శాంక్షన్ చేశారు. సత్యం గారు చెప్పారా, అయితే కొనే. ఓకే, ఆయన మళ్ళీ మోహన్ రెడ్డి గారు. ఓకే, ఏదైనా సరే మోహన్ రెడ్డి గారు నేను అడిగితే చేస్తారు. ఆయన హెట్రోలో ఏం చేస్తారండి? హెట్రోలో ఏం చేస్తారు మోహన్ రెడ్డి గారు? మెంబరా? పార్ట్నర్. ఓకే, అదే మన హెట్రో పాస్టర్ రెడ్డి గారి తాలూకు. ఓకే, అదే వన్ ఆఫ్ ది మెంబర్, డైరెక్టర్ ఆఫ్ ది మెంబర్. ఓకే ఓకే, చాలా మనస్తత్వం మంచిది. ఓకే, చాలా మంచి పని చేస్తాను. చాలా 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 అవును. ఎందుకంటే ఫలానా మోహన్ రెడ్డి గారు చేశారని మీతో నేను చెబితే ఆయనతో ఎందుకు చెప్పారు, అయ్యప్పతో చెప్పండి, ఇంకొక పని చేద్దాం. మీరు 10 మందికి నేను చేసినట్టు చెప్పకూడదు, నేనే చేశానని మీరు చెప్పండి, నా వల్ల అయిందని చెప్పండి, మీకు ఇస్తున్నాం మేము మంచితనం అని. ఆ మంచితనం అలా పెంచుకుంటే స్వామి ఇలా వచ్చారు. ఓకే, ఏ కార్యక్రమం రాని స్వామి మోహన్ రెడ్డి గారు మంగళవారం అభిషేకానికి వస్తారు. విశాఖపట్నంలో వీళ్ళ కంపెనీలు ఉన్నాయి. ఓకే, ఇక్కడ హైదరాబాద్ కూడా ఉన్నాయి. వాళ్ళకి ఆడిట్ వచ్చిందని అంటే నా దగ్గరకు వచ్చి అభిషేకం చేసుకొని వాళ్ళు ఆడిట్ చేస్తే ఎక్కడ కూడా ఇంత కూడా తప్పు ఉండదు. ఓకే, ఒకసారి మర్చిపోయి విశాఖపట్నంలో ఆడిట్ అవుతుంది, మీరు అర్జెంటుగా రావాలని అంటే అక్కడి నుంచి ఫోన్ వస్తే మంగళవారం మర్చిపోయి నా దగ్గర రావటం మర్చిపోయి అక్కడికి వెళ్ళిపోయారు. ఆడిట్లో ఏవేవో దొరికిపోయారట. అయ్యో, అదే ఆయనే అన్నారు, సత్యం గారు మిమ్మల్ని మర్చిపోయినందుకు అక్కడ మీరే కనపడ్డారు, నాకు ఆడిట్లు లెక్క. అయితే సాక్షాత్ అయ్యప్ప సత్యం గారిలోకి వచ్చినట్లుగా అనిపిస్తుంది మాకు. ఆయన భావించుకున్నారు అట్లా. మీరు ఎంత చెప్తే అంత ఇంత అని కాదు.
ఆయన ఇంకోటి కూడా అన్నారు, మీకు నేను సొంత ఇల్లు ఎక్కడైనా కొని పెడతానన్నారు. వద్దని చెప్పారు. ఉమ్. ఇల్లు గొప్పతనం కాదు, దేవాలయం గొప్పతనం. అంతేగా. దేవాలయంలో మనకి ఏది తీసుకున్నా గొప్పతనం. కాకపోతే ఏంటంటే మన గుళ్ళో మనకి ఇష్టం వచ్చినట్టు సాగడానికి కారణం ఏంటంటే ఆగ్నేయంలో హోమం పెట్టాం, ఉమ్. ఈశాన్యంలో కొలని ఉంది. ఉమ్. ఆ లోపల ఉన్నవాడు మాట ఏదంటే అది కంపల్సరిగా పని అవుతుంది. ఓకే. ఈ వాస్తు ప్రకారం పెట్టింది కూడా అన్నగురు స్వామి. ఓకే. ఆగ్నేయంలో అగ్ని పెట్టి సత్యం. ఇదివరకు మండపంలో పెట్టేవాళ్ళం. మండపంలో పెడితే మండపం అంతా మసి అయిపోయి సుశాంలాగా తయారయ్యేది. స్వామిని అడిగితే ఇలా కాదంటే ఆ మూల పెట్టించుకో, నేను ఒక దాతను ఇప్పిస్తా. ఓకే. ఆ దాతను ఇప్పించారు. ఇక్కడ కొలను ఒక దాత. కానీ అన్ని వాస్తు బాగుంటేనే ఇంట్లో మనుషులు కూడా బాగుంటారు. ఇల్లు కూడా అందుకే ఇల్లు అట్లా చూస్తారు కదా, వాస్తు కరెక్ట్గా ఉందనే చూసుకొని వెళ్తారు ముందుకి. ఇల్లుకి వాస్తు చూస్తారు. ఎందుకంటే ఇంట్లో యజమాని బాగుండాలి. యజమాని డ్రైవరు, భార్య కండక్టర్, పిల్లలు ప్యాసింజరు. ఓకే. బస్సు కరెక్ట్గా వెళ్ళాలని అంటే యజమాని డ్రైవర్ బాగుండాలి. నడిపే వాళ్ళదే కదా అంతా. అలాగా మేము ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేస్తూ వాస్తు ప్రకారం అడుగుతూ ఈ డెవలప్మెంట్ కార్యక్రమాలు ఇవే కాదు, స్వామివారికి ఏదన్నా ఒక వస్తువు కావాలన్నా మకర తోరణాలు ఇస్తారు. ఆ మకర తోరణాలు కూడా ఆయన ఇచ్చింది. ఇదిగో వెండిది, మోహన్ రెడ్డి గారు ఇత్తడి మకర తోరణాలు. ఓకే. సికింద్రాబాద్లో ఇత్తడి తయారు చేసే షాప్ ఉంది. వాళ్ళని కేకేసి బాగు చేయించి ఇచ్చారు. ఓకే. ఇంకా మీకు ఏదైనా కావాలంటే చెప్పండి, మీకు ఇంట్లోకి ఏమైనా కావాలన్నారు. నేను ఇంట్లోకి ఏ రోజున కూడా ఆయన దగ్గర నుంచి 10 రూపాయలు తీసుకోవాలి. ఒక బియ్యం గింజ కానీ కందిపప్పు కానీ ఏమి తీసుకోవాలి. ఆయన చాలా చోట్ల బ్రాహ్మణులకు ఇస్తారట వాళ్ళ ఊళ్ళో. ఓకే. ఒక నెల గ్రాసులు ఇచ్చేస్తారట. నాకు చాలా మంది చెప్పారు. అలా మీరు ఎందుకు తీసుకోవట్లేదు అంటే నన్ను అడుగుతారు, స్వామి నేను తీసుకోను, ఆయనకి నచ్చినట్టుగా తాంబాలు ఇస్తా తీసుకుంటాను, అంతవరకే అత్యాశకపోను. నాకు ఇల్లు కావాలి. ఇప్పుడు మా ఆవిడ కూడా అంతే. ఇల్లు ఉన్నవాళ్ళు ఏం చేస్తున్నారు, ఎన్నో బాధలు పడుతున్నారు. మనం బతికుంటే ఏమైనా ఇంట్లో ఉంచుతారా? వాడు ఎంత కోటేశ్వరుడైనా బయటే పెడతారు. కాబట్టి ఇల్లు వద్దండి, మీకు మంచి మనసు ఇచ్చాడు అయ్యప్ప, భార్యగా నాకు ఇచ్చాడు, కొడుగ్గా మన ఇద్దరం పనికిచ్చాము, ముగ్గురు మనుషులు ఒకటైనాయి, మనకి ఎంతకన్నా ఎక్కువ ఏమొద్దు. కాబట్టే భగవంతుడు ఇక్కడ ఉంచాడు. 3 సంవత్సరాలు నేను రిటైర్మెంట్ అయ్యి, నేను రిటైర్మెంట్ అవ్వకముందు 60,000 ఇచ్చేవాడు. ఓకే. రిటైర్మెంట్ అయిన తర్వాత మళ్ళీ నాకు ఎక్స్టెండ్ చేసి నెలకు 15,000 ఇస్తున్నారు. 15,000 ఇస్తున్నారంటే 15,000 గురించి నేను చేయట్లే, అయ్యప్పను వదలలేక. ఆ ఎడ్జుడ్ ఆఫీసరు అరుణగురు స్వామి దగ్గరికి వచ్చి ఎన్నో దగ్గర ఒక 1000 మంది స్వాములు ఉండగా నవంబర్ 15వ తారీఖు నాకు పుట్టినరోజు. 1000 మంది స్వాములు ఉండగా 1000 మందిలో నుంచి ఎడ్జుడ్ ఆఫీసర్ గారు మీరు కిందకి దిగండి అన్నారు. దేనికి అన్నారో తెలియదు. కిందకి దిగా, ఈరోజు మీది రిటైర్మెంట్, మీ పదవి అయిపోయింది అని ఇంత చిన్న షాలువ ఒక దండ వేశారు. నేను అరుణగురు స్వామి దగ్గర యువ గారికి ఒకటే చెప్పాను, మీ నుంచి నాకు రిటైర్మెంట్ అయ్యింది, కానీ అయ్యప్ప నన్ను రిటైర్మెంట్ చేయలే. అయ్యప్ప కూడా మీలాగానే చెప్తే రిటైర్మెంట్ నేను ఒప్పుకుంటాను అన్నా. ఓకే. అరుణగురు స్వామి గారు చెప్పారు, అయ్యప్ప యొక్క మాటలు నీకు బాగా బలం ఇచ్చినాయి, నేను అయ్యప్ప నుంచి రిటైర్డ్ అవ్వలేదు, మీరు నాకు రిటైర్ చేశారు, అయ్యప్ప నీకు బాగా అన్ని ఆయుష్ ఆరోగ్య భాగ్యాలు ఇస్తాడు, నీకు ఈ గుడిని బాగా నమ్ముకో, నేనున్నా లేకపోయినా నేనున్నట్టుగానే భావించుకొని అందరినీ గౌరవంగా చూసుకో అని ఆయన నాకు ఒక ఊత ఇవ్వటంలో ఇక్కడ నేను నిలదొక్కున్నా. ఓకే. ఇంతమంది మనకి ఈరోజు రేపొద్దున్న అన్నదానం లేదండి, ఒక 20,000 కావాలంటే టక్కుని ఇచ్చేస్తారు నాకు. ఇదే కాదు, నాకు 5 లక్షలు 6 లక్షలు కావాలంటే పలానా దగ్గర నాకు పని ఉందంటే చాలు, అస్సలు లెక్క చెప్పరు, లెక్క చూడరు. మీకు ఇంకేమైనా కావాలా, ఇంకేమైనా కావాలా. ఇందాక భక్తులు వచ్చారు, మన అభిషేకం జరిగింది, చాలా బాగా జరిగిందని మెచ్చుకుంటున్నారు. స్వామిలో ఒక నువ్వు వచ్చిందండి, అది చేయించుకున్న దగ్గర నుంచి మాకు కొంచెం ఇంట్లో పరిస్థితి అంతా బాగుంది అని.
ఓకే. అది కావాలి మనిషికి. ఎంత సంపాదించుకున్నాడు, ఎన్ని వేలు సంపాదించుకున్నాడు, ఎన్ని కోట్లు సంపాదించుకున్నాడు, ఎన్ని బిల్డింగులు ఉన్నాయి, ఎన్ని ఆస్తులు ఉన్నాయి కాదు మనిషికి కావాల్సింది మంచితనం. అవును. ఒక మనిషి పోతే వాడి బలగం దగ్గర దగ్గర ఒక 2-3 వేల మంది వస్తారు అవును. శవం దగ్గరికి శ్మశానం వరకు. ఒక్కొక్క మనిషి పోయాడంటే ఒక్కడు కూడా గుమ్మం దగ్గరికి రాడు. కాబట్టి అంటే అది మంచి మనిషితనం. అంతేగా, మనిషి మంచితనం లేకపోతే ఎవరైనా దగ్గర కిందకి వస్తారు. అది మనం ఉండేదాన్ని బట్టి ఎదురు ఉంటారు. నేను మా అబ్బాయి కూడా చెప్పింది అదే. నేను ఇప్పుడు ఎలా ఉంటున్నానో, ఏ మంచితనం తీసుకుంటున్నానో ఆ మంచిని నువ్వు నిలబెట్టుకో. నాకేం నానివ్వలేదు చేయలేదని బాధపడద్దు. మనం ఇచ్చేది ఒకటే, నేను అయ్యప్ప ద్వారా నీకు ఇచ్చేది ఒకటే. ఆ మంచిని పోషించుకో, ఆ మంచిని నిలబెట్టుకో. తల్లిదండ్రులు పిల్లలకి ఏమిస్తారు? జన్మని తప్పించి జన్మనిచ్చారు, డబ్బులు ఇచ్చినా ఉంచుకోరు వాళ్ళు. డబ్బు పాడేస్తారు కదా, పాడైపోతారు ఫస్ట్ వాళ్ళు. జన్మనిచ్చారు, వాళ్ళు మంచి దారి చూపిస్తారు అంతవరకు. ఆ దారిలో మనం వెళ్ళాలి, ఆ దారిలో వెళ్ళి మనం వాళ్ళ పేర్లు మనం నిలబెట్టాలి. నాకు ఇప్పుడు మా అమ్మాయి అల్లుడు, పెద్ద మనవరాలు MBBS డాక్టర్ చదువుతుంది, రెండోది ఇంటర్ ఫస్ట్, మూడో వాడేమో కొడుకు మనవడు, వాడు 8 చదువుతున్నాడు. మా అల్లుడు కాదు, నాకు పెద్ద కొడుకుగానే ఉంటాడు. మామయ్య గారు ఇలా చేసుకోండి, ఇలా చేసుకోండి, మీ ఆరోగ్యం జాగ్రత్త, అత్తయ్య గారు ఆరోగ్యం జాగ్రత్త, పని ఇట్లాగా అట్లాగా. అలాంటి అల్లుడు దొరకడం అనేది నాకు అయ్యప్ప చేసిన అదృష్టం అది. నేను అయ్యప్పని చాలా మెచ్చుకుంటా. నాకు ఇంత భాగ్యాన్ని ఇచ్చావా అని. నువ్వు ఎక్కువ శ్రమ పడొద్దని కొడుకుని చేతికింద ఇచ్చాడు. కూతురు సుఖపెట్టడానికి అల్లుడు కొడుకుగా ఇచ్చింది. అది నా యొక్క అయ్యప్ప యొక్క చరిత్ర. అయ్యప్ప నాకు ఇచ్చిన ప్రశ్న. అయ్యప్ప ఎల్లవరాలు మీ దగ్గర ఉండడానికి సాక్షాత్తు రూపాలు ఏంటంటే మీ చుట్టుపక్కల ఉన్నాయే నిదర్శనం. అది నాకు ఎదురుండే కనపడుతుంది. రేపు పొద్దున నాకు ఏదైనా ప్రమాదం జరగబోతుందని అంటే సైడ్ నుంచి ఎల్లగొడతాడు. అక్కడ దాకా ఎందుకు, మొన్న నేను 3 రోజుల క్రితం ఎక్కడికో పడిపూచికి వెళ్ళి ఇంటికి వచ్చి పడుకున్నా. పడుకుంటే పాదుకు 4 అయింది. పాదుకు 4 గంటలకు నేను ఎక్కడుంటా, గుళ్ళో ఉంటా. చిన్న కుర్రోడు రూపంలో మాల ఇలా పట్టుకొని స్వామి మాలయ్యవా, స్వామి మాలయ్యవా అంటున్నాడు. షోబుట్లు గీసేసుకున్నాడు, ఇక్కడ ముడి పెట్టుకున్నాడు, బొద్దుగా లావుగా ఉన్నాడు. ఓకే, ఇక్కడ మాలయ్యటం ఏంటి నడువు అని నేను లేచి చూసేసరికి నేను పడక. టైం చూసుకుంటే పాదుకు 4. ఇట్లా కూడా నన్ను స్వామి పరీక్ష చేస్తున్నాం అనుకున్నా. నిద్రవానివా, రా టైం అయిందిలే, నా దగ్గరికి రా అని. ఏం మాట్లాడుతున్నారా అంటుంది మా ఆవిడ. ఎవరితో మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారు అంటే పాదుకు 4 అయింది లేపద్దా, అయ్యప్ప స్వామి వచ్చి మాల తీసుకొని వచ్చి నాకు మాల అని అడుగుతున్నాడు. లేచి చూసుకుంటే నేను ఉన్నా. అలా అన్నానని ఆ భాగ్యం మీకు కలిగింది, నాకు కలగద్దా అండి. అయ్యప్ప అక్కడ ఎలా ఇస్తాడు? అంతేగా, పని చేసేవాడికి మా అన్నం పెడతాడు. నిత్యం ఆయనతో ఉన్న వాళ్ళకి ఆయన పిలిపించుకుంటాడు. నేను చిన్నవాడ పిల్లలు చేసే 7 వారాలు వెంకటేశ్వరని రావులపాలెం దగ్గర వెంకటేశ్వర గుడి, అక్కడ నేను పడుకుంటే అక్కడ ఎలా వచ్చేవాడు అంటే చిన్న లేకదోడలాగా ఎగురుకుంటూ వచ్చేసి నాకు నడుకు గుద్దేవాడు. ఇట్లా తల ముట్టించు ఇట్లా గుద్దేవాడు. అక్కడ భగవంతుడు అలా ఇచ్చాడు. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రూపంలో స్వామి లేపుకుంటాడు. ఇంతవరకు నేను పుట్టిన తర్వాత వేడి నీళ్ళు అనేది ఒక్కరోజు కూడా పోసుకోవాలి. ఎంత చల్లున్నా సరే పొద్దున్నే మాకు బాగున్నా బాగోపోయినా సరే చన్నీళ్ళు చేస్తారు. ఆడపిల్లలు ఉంటే గోదావరి స్నానం, రాగి పాత్రతో నీళ్లు, ఇంట్లో పూజ కార్యక్రమం. ఇక్కడ ఉంది శుభ్రంగా పైపు నీరు, పైన మంచు పడుతున్న నీరు చల్లగా ఉంటుంది, రక్తం మంచి ఇదిగా ఉంటుంది. ప్రతిరోజు చిన్నప్పటి నుంచి ఈరోజు వరకు కూడా నేను 3-3:30కి నూనెను పట్టించుకుంటా శరీరానికి. అందుకనే శరీరం ఎంత మృదువుగా ఉంటుంది. చిన్నప్పుడు పిల్లలకి నూనె రాసి తలపోస్తారు. అది మా అమ్మ చెప్పింది, బతుకున్నంతవరకు ఇలా ఉంటే బాగుంటుంది అని. అది నేను పాటించుకుంటా. మధ్య మధ్య నా కొడుకు వారానికి ఒకసారి పట్టించుకుంటాను, నేను రోజు పట్టించుకుంటా, మా రోజు వారానికి ఒకసారి చూస్తాడు. తనకు మించిన తనయుడని ఏదో అలా కాలక్షేపం చేసుకొస్తున్నాను. నా జీవిత చరిత్ర
అయ్యప్పతో మూవీ ఉన్నది. అయ్యప్ప ఏం చేస్తాడో చూసుకొని ఒక బాటలో వస్తానని అయ్యప్ప స్వామికి ఒక నమస్కారం.